ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ప్రభు అయిన యేసు మిమ్ములను ప్రేమించుచున్నారు. మీ మీద చాలా ఆప్యాయత కలిగి ఉన్నారు. కనుక ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు. మీరు ధన్యుడు, ధన్యురాలు. ఈరోజు కూడా ఏంటయ్యా ధన్యుడు, ఏమి ధన్యురాలు, ఒకే బాధగా ఉన్నది, సమస్యగా ఉన్నదని అనుకుంటున్నారా? అవన్నీ ఉంటాయి. వాటి మధ్య యేసు తోడుగా ఉన్నారు కదా. ఆయన మిమ్మల్ని గూర్చి ఏమంటున్నారో తెలుసా? ఆయన చెప్పేదాటుండనివ్వండి. మనుషులు ఏమేమో మాట్లాడుచున్నారయ్యా, ఇంట్లో బయట ఉద్యోగం చేసే స్థలంలో ఇతరులు ఏమేమో మాట్లాడుచున్నారయ్యా, భరించలేకపోతున్నామని అనుకుంటున్నారా? మనుషులు ఏమైనా చెప్పని. అయితే మిమ్ములను సృష్టించిన దేవుడు, ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? యెషయా 43వ అధ్యాయము 21వ వచనములో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. మిమ్మల్ని చూసే కుమార్తె, నిన్ను నా కొరకు నేను సృష్టించాను, నీవు నాకు సొంతం. కుమారుడా, నిన్ను నా కొరకు సృష్టించాను, నీవు నాకు సొంతము అని చెప్పి వీరు నన్ను స్తుతించెదరు. దేవుని స్తుతించుటకు, ఆయనను మహిమపరచుటకు మిమ్మును ఏర్పరచుకున్నారట. ఆయన ఎంతో సంతోషముగా చెబుతున్నప్పుడు ఎందుకు మీరు విచారించాలి? మనుషులు చెప్పేది చెప్పుకోనిమ్ము. ఈరోజు ఒకటి చెప్తారు, రేపొకటి చెప్తారు. ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు. ఈరోజు తిడతారు, రేపు పొగుడుతారు. ఇవన్నీ నా సేవా మార్గంలో చూశాను. పొగిడేవారు పొగుడుతారు, తిట్టేవారు తిడతారు, నాకు తెలుసు. కనుక మనుషులు మాట్లాడేవన్నీ స్థిరమైనవి కాదు. ప్రభు చెప్పేది స్థిరమైనది. ఆయన చెబుతున్నారు, నా కుమారుడా, కుమార్తె, నీవు నాకు సొంతము. నేను నిన్ను తయారు చేశాను, నన్ను మహిమపరచుటకు నిన్ను ఏర్పరచుకున్నాను. కనుక మీరు యేసుని ప్రస్తుతించాలి, యేసుని మహిమపరచాలి. ఆయన స్తుతిని చెబుతూ రావాలట. ఆయన ఎంత అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తున్నారని ఇతరులకు మీరు చెప్పాలి. అదే దేవుడు మీ దగ్గర ఎదురుచూసే ఒక కార్యము. ఎవరికైనా చెప్పారా, యేసు ఈ విధంగా నాకు అద్భుతం చేశారని? నేను ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యమున్నది కదా. యేసు నన్ను వెతుక్కుంటూ వచ్చి అద్భుతం చేసినది లక్షలాది సార్లు చెప్పియున్నాను. ఈ 50 సంవత్సరాలలో చర్చిలో చెప్పాను, బహిరంగ సభలలో చెప్పాను, పర్సనల్గా అనేక వేల మందికి చెప్పాను. ఆ అవకాశం దొరికితే నేను వదిలిపెట్టను. దేవా, మీ స్తుతిని చెప్పుటకే కదా నన్ను ఎన్నుకున్నారు. మీరు చేసిన మేలును నేను ఇతరులకి చెప్పాలి కదా అన్న దానిలో నాకు చాలా ఆశ. కనుక నేను ఏ దేశమునకు వెళ్ళినా ఎవరైనా ఒకరు నన్ను అడిగితే ఊరుకోను. చిన్న అవకాశం దొరికినా చెప్పెదను. ఒకసారి ఒక విమానంలో నేను ప్రయాణము చేయుచున్నప్పుడు ఆ దినము నేను ఉపవాసము చేయు ఒక దినమది. కనుక నా ప్రక్కన ప్రఖ్యాతిగాంచిన వారు, టీవీలో ప్రఖ్యాతిగాంచిన వారు ఒక సహోదరి వచ్చి కూర్చున్నారు. ఆమెను చూసిన వెంటనే నాకు తెలిసింది. ఆమెకు వందనాలు చెప్పాను, ఆమె కూడా వందనాలు చెప్పారు. అంతే. ఆ తర్వాత భోజనమిస్తారు ఫ్లైట్లో. అప్పుడు ఆమె భోజనం తీసుకుని తిన్నది. నేను నో చెప్పి వద్దు అని నీరు మాత్రం తీసుకుని తాగాను. ఆమె నన్ను చూసి, ఎందుకు మీరు తినలేదు అని అడిగిన వెంటనే నేను చెప్పాను, ఇది నా ఫాస్టింగ్ డే. నేను ఉపవాసము ఉండి, అదేమనగా హిందువులు వ్రతమని అంటారు, నేను వ్రతముండి ప్రార్థన చేసే దినము ఇది అని అన్నాను. ఆమె అలాగనా ఎందుకని అడిగారు. అంతే. ఆ అవకాశం దొరికిన వెంటనే నేను చెప్పాను, నేనొక హైందవ కుటుంబంలో పుట్టి చాలా భక్తితో ఉండేవాడిని. నేను మరణ పడకలో వ్యాధితో ఉంటిని. అలా నేను చెబుతుంటే ఆమె జాగ్రత్తగా వినడం చూశాను. యేసు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను తాకి స్వస్థపరిచారు అని చెప్పిన వెంటనే ఆమెకు సంతోషము. ఇలా ఒక అద్భుతం జరుగుతుందా? ఇదందరికీ దొరకదు, కొందరికి మాత్రమే దొరికే భాగ్యమని చెప్పి ఆ యేసుని నేను పొగడము, ఆ ప్రేమను ఆమెకు చెప్పే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. నేను అలాగే ప్రార్థించేదను, నేను మిమ్మల్ని మహిమపరిచే ఒక అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని షేర్ చేయుటకు నాకు ఒక అవకాశం ఇవ్వండి దేవా. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, నాకు కృపను ఇవ్వండి అని ప్రార్థించుతూ ఉంటాను. అవకాశం దొరికినప్పుడు నేను చెప్పేదను. మీరు పనిచేసే స్థలంలో, నివసించే స్థలములో, వస్తూ పోతూ ఉన్న స్థలములో ఎంతో మందిని సంధించుచున్నారు కదా. ఆయన స్తుతిని చెప్పుటకే కదా మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఒకవేళ ఆయన మీ దగ్గర ఏమెదురు చూస్తున్నారు? డబ్బు అడిగారా, పైసలు అడిగారా? నేను మీకు చేసిన మేలును చెప్పు కుమారుడా, కుమార్తె, నేను చేసిన మేలును చెప్పు. వారు కూడా ఆ మేళ్లను పొందుకుంటారు. వారిలో ఒక విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నాకు కూడా యేసు మేలు చేస్తారా అని వారు వెతుకుతారు కదా. వారి కొరకు కూడా యేసు మరణించారు కదా, రక్తం చిందించారు కదా. కనుక వారికి మీరే కదా చెప్పాలి. ఈ దినం చెప్పండి, దేవా, మీరు నన్ను సృష్టించినారు, మీరు నన్ను ఏర్పరచుకున్నారు, మిమ్మును ప్రచురపరచెదను, మిమ్మును పొగుడెదను, మిమ్మును పొగుడుట కొరకు నన్ను ఏర్పరచుకుంటేరి, నన్ను సమర్పించుకుంటున్నానని చెప్పండి. దేవుడు మిమ్మల్ని గూర్చి చాలా సంతోషించెదరు. సంతోషించితే చాలు.
ఆశీర్వదించుచూ ఉంటారో చూడండి, మిమ్ములను హెచ్చించుచుంటారు. కనుక ఎంతోమంది ఎన్నో మాటలను మాట్లాడి పరిహసించినను, హేళన చేసినను, దూషించినను ప్రభు పైపైకి ఈ పరిచర్యను ఆశీర్వదించి హెచ్చించుచున్నారు. దానికి కారణం నేనెక్కడికి వెళ్ళినను ఆయనను స్తుతించి మహిమపరచుట, ఆయనను ఇతరులకు చెప్పుటలో సంతోషము. ఈ దినం మిమ్మల్ని సమర్పించుకోండి. ప్రభు మిమ్మల్ని హెచ్చించి ఉన్నతులుగా చేయును. చెప్పెదరా దేవా, మీరు నన్ను సృష్టించినది ఒక గొప్ప ఉద్దేశము ఉన్నది. మిమ్మల్ని నేను మహిమపరచాలి, మిమ్మల్ని గూర్చి అనేకులకు నేను చెప్పాలి, మీ నామమును ప్రచురపరచాలి. నాకు అవకాశము ఇవ్వండి. చూసే ప్రజలందరికీ నేను మీ ప్రేమను, శక్తిని, మీరు నాకు చేసిన అద్భుతములను నేను చెప్పుటకు నాకు అవకాశం ఇవ్వండి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.